హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషోలో తీసుకున్న మోనాలిసా రాణి హారం అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపించేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అయితే మనకి మీషోలో చాలా మనకి ఐటమ్స్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఈ మధ్యన ఇదైతే కొత్తగా లాంచ్ చేశారనమాట. మోనాలిసాలో మనకి న్యూ మోడల్ అయితే వచ్చేసింది. దీన్ని అయితే ఈ రోజు చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి కాంబో సెట్ వచ్చింది అనమాట. ఇందులో మనకి మోనాలిసా రాణి బీడ్స్ హారం ఒకటి, అలాగే 2 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ముందుగా మీకు రాణి హారం అయితే చూపించేస్తాను. నిజంగా డిజైన్ అయితే చాలా బాగుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. ముందుగా మనం ఈ బీడ్స్ హారం చూసుకుంటే మనకి లాకెట్ వచ్చేసి మనకి సీజెడ్ లో అయితే ఇచ్చారనమాట. ఇందులో మనకి ఆరియల్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. అలాగే రూబీ స్టోన్స్, పింక్ కలర్ లో మనకి ఈ స్టోన్స్ కూడా యూజ్ చేశారు. అలాగే మనకి లాకెట్ చూసుకుంటే మనకి పికాక్ డిజైన్ లో మనకి డబల్ లాకెట్ లాగా అయితే ఇచ్చేసారు అనమాట. బీడ్స్ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్, అలాగే మనకి గోల్డ్ కలర్ పెద్ద బీడ్ అయితే ఇచ్చేసారు. ఆ లాకెట్ లో మనకి అమెరికన్ డైమండ్స్ కూడా యూజ్ చేశారు. చూడండి, మనకి హారం అంతా ఇలా ఉంది. ఈ లెంత్ వచ్చేసి మనకి మీడియం లెంత్ వరకు అయితే వచ్చింది. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా హుక్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవైతే మనకి షేడ్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మనకి ఈ బీడ్స్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి అసలు బాగా ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మనకి దారంతో జస్ట్ అలా ముడివేసి పెట్టారంతే. అలాగే లాకెట్ కి మనకి దండలో ఏ బీడ్స్ అయితే పేరప్ చేశారో అదే బీడ్స్ తో మనకి ఆ లాకెట్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చేసారనమాట. అంటే చాలా మంది అడుగుతున్నారు, మీషోలో ఇవన్నీ తీసుకోవచ్చండి, అన్ని బాగో కదా అంటున్నారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అన్ని బాగో ఫ్రెండ్స్, కానీ కొన్ని అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది బాగుందా అంటే మీకైతే లాస్ట్ లో చెప్తాను. అలాగే ఇందులో మనకి 2 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి కదా, వాటిని కూడా మీకైతే చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. మనకి సీజెడ్ లో మంచి పికాక్ డిజైన్ లో రూబీ స్టోన్ యూజ్ చేసి, అలాగే మనకి బీడ్స్ ఏ కలర్ ఆ కలర్ బీడ్స్ ని ఫినిషింగ్ లో అయితే ఇచ్చేసారు. ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి. మనకి బీడ్స్ కి లాకెట్ ఇచ్చారు కదా, లాకెట్ మోడల్ లోనే మనకి ఇయర్ రింగ్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. నిజంగా చాలా బాగున్నాయి. కొంచెం మంది అయితే కమెంట్ చేశారనమాట, మీషోలో తీసుకోవడం వేస్ట్ అని చెప్పేసి, మనం తీసుకున్నా ఎక్కువ కాలం మన్నవు ఇవన్నీ చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఏమి తీసుకున్నా సరే మనకి జీవితకాలం అయితే ఉండిపోవు కదా. మనం 10,000 పెట్టి తీసుకున్న వస్తువైనా మనం అప్పుడప్పుడు మాత్రమే వేసుకుంటాము. అలాగే మనం 600, 500, 300 లో ఇలా తీసుకుంటే సింపుల్ గా వేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనం పక్కన కూడా పాడేసుకోవచ్చు. అది బ్రేక్ అయిపోతే మనం పక్కన ఈజీగా పాడేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేదు కాబట్టి పోన్లే పోతే పోనీ అని అనుకుంటాము. నిజంగా నేనైతే అలాగే అనుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే, మీషోలో అన్ని బాగున్నాయి మీరు తీసేసుకోండి అని అయితే నేనైతే చెప్పను. నేను తీసుకున్న వాటిలో కొన్ని అయితే చాలా బాగున్నాయి. మీకు నేను తీసుకున్న మీషోలో ఏం తీసుకున్నాను అనేది ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను. ఎప్పుడు ఈ లాంగ్ హారం అయితే మీకు చూపించేశాను కదా, అసలు దీని గురించి ఒక విషయం అయితే చెప్తానన్నాను కదా. ఇలా మీకు చూపిస్తున్నప్పుడు ఒకసారి మీకు దండని వేసుకుని చూపిద్దాము అని చెప్పేసి మెడలో వేసుకునేసరికి ఇదైతే బ్రేక్ అయిపోయింది. మొత్తం పూసలన్నీ అయితే తెగిపోయి బయటకు అయితే వచ్చేసాయి అనమాట. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ దారం ఫిట్టింగ్ అనేది మనకి చాలా లూజ్ గా చేసి ఇచ్చారు. అందుకే వెంటనే నేను హుక్ పెట్టుకునేటప్పుడే అది వెంటనే బ్రేక్ అయిపోయింది. నిజంగా ఇలాంటివి నేను చెప్పకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీకు తెలీదు. కానీ ఎందుకంటే మీకు ఈ విషయం తెలియాలి అంటే, అన్ని మంచివే ఉండవు, కొన్ని అయితే బాగోవు అని చెప్పడానికి మాత్రమే ఇలా బ్రేక్ అయిపోయింది అయితే చూపించాను. ఇది బ్రేక్ అయిపోయింది కదా అని అన్ని ఇలాగే అవుతాయి అనుకోకండి. అసలు ఇప్పటి వరకు నాకు అలాగే ఏమీ జరగలేదు. ఫస్ట్ టైం ఇలాగా దండ అనేది బ్రేక్ అయిపోయి పూసలన్నీ అయితే ఊడిపోయాయి. దీన్ని అయితే నేను ఏం చేశాను అన్నది కూడా చెప్తాను. మనకి అక్కడే దారం ఉంది కాబట్టి నేను వాటిని గుచ్చేసి మళ్ళీ దండ కింద ముడి వేసేసి అయితే రిటర్న్ అయితే పెట్టేశాను. ఎందుకంటే నేనైతే మనీ అయితే వేస్ట్ చేసుకోలేను కదా, అందుకని దీన్ని అయితే రిటర్న్ అయితే పెట్టేశాను. కానీ ఇది చూడడానికి అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది. మనకి పైన బాగుంటే సరిపోదు కదా, వేసుకున్నప్పుడు అయితే బ్రేక్ అయిపోయింది. దీన్ని మనం ఏమీ చేయలేము. దీన్ని అయితే మీషోలో నేను 600 రూపీస్ కి అయితే తీసుకున్నాను. ఆ కాస్ట్ కి బానే ఉంది, బ్రేక్ అవ్వకుండా ఉండుంటే. కానీ ఇప్పుడైతే వేస్ట్, మీరైతే తీసుకోకండి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.